Welcome to Manabadi videos. Telangana EAP set qualifying mark for OC, BC, SC, ST వీళ్ళకి ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు thumbnail చూసినట్టుగా 25% అనేది ఉంటుంది. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకండి. 25 మార్క్స్ కాదు, 25%. సో 25% అంటే ఎంత, ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్, మీకు నా సజెషన్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు ఎంసెట్కి సంబంధించి చాలామంది మీకు ఎలా ఎగ్జామ్ రాయాలి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు, కానీ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన తక్కువ. అందట్టు మీరు ఫస్ట్ టైం ఎంసెట్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మీరు డిఫరెంట్ ఆస్పిరేషన్స్తో కౌన్సిలింగ్కి వెళ్ళి నాకు మంచి మార్కులు వచ్చేసాయి, ఒక 70-80 మార్కులు వచ్చేసాయి, రేపు ర్యాంక్ 80 మార్కులకి మీకు ఆల్మోస్ట్ ఒక 20,000 ర్యాంక్ వస్తే నాకు మంచి కాలేజ్ వచ్చేస్తుంది అని చాలామంది ఈ రకంగా ఉంటారు. కొంతమంది 40 మార్కులే వచ్చాయి, నాకు పెద్ద కాలేజ్ రాదేమో అని కొంతమంది ఆలోచిస్తుంటారు. సో కానీ ఎప్పుడైతే కౌన్సిలింగ్ పోతే అక్కడ పిక్చర్ మారిపోద్ది. ఏంటంటే దాంట్లో ఒక అల్గారిథం ద్వారా వీళ్ళకి సీట్లు అనేది అలొకేట్ చేయడం పడుతుంది. అంటే దగ్గర 170 కాలేజీలు ఉన్నాయి. 170 కాలేజీలు ఇంటూ 6 కోర్సులు వేసుకోండి, 20,000 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఈ 40 మార్కులు ఇచ్చిన అతను అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 40 మార్కులు అతనికి ఆ సీట్ వచ్చేస్తుంది, 80 మార్కులు అతనికి రాదు. సో ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మీకు ఎవ్వరు చెప్పరు. ఖచ్చితంగా మన ఛానల్లో నేను మీకు గైడ్ చేస్తాను. లాస్ట్ 10 ఏళ్ల నుంచి మేము ఇదే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అబ్సల్యూట్లీ నో మెంటర్షిప్ ఫీ, నథింగ్ ఫీ. అలాగే ఏం డాక్యుమెంట్ ఇచ్చినా మీకు నేను ఛార్జ్ చేస్తాను, నాకు ఇంత పంపియండి అని అడగటాలు ఏమీ లేదు, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది కూడా మీకు డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే కూడా పంపిస్తాను. సో నేను ఏదైనా మీకు పంపించడానికి ఒక కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను అనమాట. సో ఇది స్టూడెంట్స్. అండ్ కమింగ్ టు మనబడి రిజల్ట్స్ ఆఫ్ ఈఏపీ సెట్ మనబడి వెబ్సైట్లో వస్తుంది. ఒకసారి మనబడి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. వాట్సాప్లో కూడా మీకు రిజల్ట్స్ వస్తాయి. సో దాని లింక్ కూడా అక్కడే ఉంది. దాంట్లో వెళ్ళి మీ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేస్తే వాట్సాప్లో మీ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. తెలంగాణ ఈఏపీ సెట్ నౌ క్వాలిఫైయింగ్ మార్క్ ఆఫ్ ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్. తెలంగాణ ఈఏపీ సెట్ 25% ఫర్ ఓసీ అండ్ బీసీ అండి. అంటే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి. బీసీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ABCDE అందరికీ కూడా 25%. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి ఎంత, 25%. ఓసీ వాళ్ళకి ఎంత, 25%. సో 25% అంటే ఏంటంటే 160 మార్క్స్కి 25%, అంటే 25/100. సో దట్ కమ్స్ టు మీకు 40 మార్క్స్ వస్తుంది. సో 40 మార్క్స్ ఖచ్చితంగా మీకు వస్తేనే మీకు క్వాలిఫైయింగ్ మార్క్. మరి SC/ST వాళ్ళకి ఎంత అంటే దెర్ ఈస్ నో క్వాలిఫైయింగ్ మార్క్, నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ SC/ST. సో SC/ST వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ లేదు. మరి నాకు క్వాలిఫైయింగ్ మార్క్ 40 మార్క్స్ వచ్చేసాయండి, నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుందా అని OC BC వాళ్ళు అడిగినా, లేకపోతే నాకు క్వాలిఫైయింగ్ మార్క్ లేదు కదా నాకు మంచి సీట్ వస్తుందని SC/ST వాళ్ళు అడిగినా, అది మనం నో అనే చెప్తాం. ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్కుతో మీకు సీట్ అనేది రాదు. మీకు సీట్ రావాలి అంటే మీరు కౌన్సిలింగ్లో ఏ రకంగా ఆప్షన్స్ పెడుతున్నారు, ఏ కాలేజ్ చూస్ చేస్తున్నారు, ఏ కోర్స్ చూస్ చేస్తున్నారు, ఇవన్నీ వాటిపైన ఆధారపడి ఉంటుంది తప్పితే మీ మార్కుల పైన. ఎస్ అఫ్ కోర్స్ మార్కులు కూడా ఆధారపడి ఉంటాయి, కానీ లాస్ట్ క్రైటీరియా మార్క్స్ కింద తీసుకుంటారనమాట. సో కాబట్టి మీరు ఎలా పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ మొత్తం ఎంతమంది, ఒక 10,000 మంది ఈ వీడియో చూసారనుకోండి. 10,000 మందికి నేను చెప్పినట్టు చేయగలిగితే వీళ్ళు 10,000 మందికి సీట్ గ్యారంటీ. మీరు మొత్తం ఒక 170,000 మంది ఉంటారు. 170,000 మందిలో 10,000 మందికి సీట్ ఖచ్చితంగా వస్తుంది. మిగతా 160,000 మంది వాళ్ళ ఆప్షన్ వీళ్ళు తీసుకున్నట్టు అనమాట. కాబట్టి సో ఖచ్చితంగా వీలైతే మీరు ఈ వీడియోని అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ మనం సీట్లు వచ్చేలాగా ప్రయత్నిద్దాము, ఏ రకంగా చేయాలనేది చూద్దాము. తర్వాత ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ 40. సో నార్మలైజేషన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే మీకు 40 అనేది రౌండ్ ఫిగర్ రాదు, డెసిమల్స్లో వస్తుంది. అంటే 39 పాయింట్, లేకపోతే 38.999, లేకపోతే 40.0123. సో ఇప్పుడు నాకు 39.999 వచ్చిందండి క్వాలిఫైయింగ్ మార్క్. మరి నాకు సీట్ వస్తుందంటే దీనికి కూడా రాదు, ఎందుకంటే 40 క్రాస్ అవ్వాల్సిందే. 40 ఆర్ 40 అబోవ్ వస్తేనే మీరు దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్ అని అంటమాట. సో ఈ రకంగా ఎంసెట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా కామెంట్స్ చేయండి, దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.